అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. నిన్న పిఠాపురం వేదిక జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా కూడా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రస్తుత జనసేన నాయకులు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు దుమారం అయితే రేపుతున్నాయి. విడిచిపెట్టిన పార్టీని అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద, అతని కుటుంబ సభ్యుల మీద, అతని పార్టీ మీద బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక పక్క అయితే, సొంత కూటమిలో ఉన్నటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై కూడా కొన్ని ఆరోపణలు చేశారని చెప్పేసి కూడా ఇప్పుడు పెద్ద చర్చనాంశమైంది. దాని మీద మనతో మాట్లాడేదాని కోసం ఉన్నారు ఒంగోలు నుంచి టీడీపీ నాయకులు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి. ఆరు మాట్లాడి తెలుసుకుందాం. అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి అంతగా టీడీపీని ఏమన్నాడు, అసలు ఆ మాటలో అంత అర్థం ఉందా, ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. నమస్తే సూర్యప్రకాష్ రెడ్డి. నమస్తే ఆర్టీవీ వారందరికీ నమస్కారం, ప్రేక్షకులందరికీ. నిన్న పిఠాపురం వేదికగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, ఆ పార్టీలో ఉన్న కొంతమంది పెద్దల్ని నేరుగా పేర్లు పలకరివ్వకుండా దుమ్మెత్తిపోసిన పరిస్థితి. దానిపై మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? నిన్న జరిగినటువంటి పిఠాపురంలో 14వ సంవత్సరం అంటే జనసేన పార్టీ ఆవిర్భించి 14వ సంవత్సరం వసంతంలో భాగంగా అక్కడ పిఠాపురంలో మరి కోట్లాది జనం, మరి అభిమానులందరూ కూడా జనసేన పార్టీ అధిష్టానం మేరకు వాళ్ళు అక్కడ జనసేన మహానాడు కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు. ఎవరైనా కూడా ఆ సభను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఆ పార్టీ అధిష్టానం ఎవరైతే మన రాష్ట్రానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, మన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి గారు, వారి గురించి, వారి నటన ఏదైతే సినిమా రంగంలో వారు కష్టపడి ఎదిగిన విధానం కానీ, మెగా కుటుంబం గురించి వాళ్ళు పడ్డ కష్టాలు కానీ, రాజకీయాలు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న వాటి మీద ఆ పార్టీ ఉనికిని కాపాడుకునే విధంగా, ఆ పార్టీ బలం చేకూరే విధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుంటే బాగుండేదేమో అని నా అభిప్రాయం. తెలుగుదేశం పార్టీ తరపునైతే మటుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ఈరోజు రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళ మా చంద్రబాబు నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నిన్న మొన్న జాయిన్ అయినటువంటి జనసేన పార్టీలో ఒక చిన్న కార్యకర్త అని చెప్పాలా, లేదంటే ఆయన పెద్ద పోటుగాడు మాకైతే తెలియదు, కానీ మా అధినేత అయినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి హిండించే స్థాయి అయితే నీకు లేదు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అంతలా ఏం మాట్లాడంటే జనసేన సభలో కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా ఇప్పుడు మీరు ఆరోపిస్తున్నారు టీడీపీ, అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారని చెప్పేసి. ఏంటి అంతలా ఏమన్నాడు బాలినేని శ్రీనివాసరెడ్డి? వారు ఆలోచనలు ఈ కూటమిలో చిచ్చు పెడడానికి, ఈ కూటమిలో జనసేన పార్టీలో జాయిన్ అయ్యాడు. ఎందుకంటే అతను చేసిన నిర్వాహకం ఈ రాష్ట్రం కాదు, ప్రకాశం జిల్లాలో ఒంగోలు కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్కరికి అతను కుట్ర రాజకీయాలు తెలుసు. ఈరోజు జనసేనలో జాయిన్ అయ్యడం ఒక మంచి సదుప్రాయంతో పవన్ కళ్యాణ్ గారితో నడవాలనో, లేదు నీకు జరిగినటువంటి అన్యాయాన్ని నేను చెప్పేవే పిఠాపురం సభ సాక్షిగా అమ్మవారు, అక్కడ ఉన్నటువంటి అమ్మవారు, ఫేమస్ అమ్మవారు, ఆ అమ్మ తల్లి సాక్షి చెప్పావు. ఏమని చెప్పావు? అంత నిజాలు చెప్తావు. అంటే ఇప్పటిదాకా నువ్వు చెప్పినవన్నీ నీ రాజకీయంగా నీ 30 సంవత్సరాలు రాజకీయ చరిత్రలో అన్ని అబద్ధాలనేగా ఇవాళ నిజాలు చెప్తున్నానంటే, అంటే ఇంతకుముందు దాకా 30 సంవత్సరాలు నువ్వు ప్రజలను గొంతు కోసావు, మోసం చేసావు, నేను నమ్ముకునే వాళ్ళు మోసం చేసావు, నేను నమ్ముకొని ఎదిగిచ్చి నీకు రాజకీయ భిక్ష పెట్టిన వాళ్ళకి నువ్వు వెన్నుపోటుదారుడివి. ఒకనొక టైంలో మా చంద్రబాబు నాయుడు గారి గురించి ఇదే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు విచ్చలవిడిగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒంగోలు జగనన్న లేఅవుట్ ప్రోగ్రాంలో నేనున్న సభలో పవన్ కళ్యాణ్ గారి మీద మీరు వేసిన విమర్శలు ఒక్కసారి చూస్తే ఈ జనసేన నాయకులు కావచ్చు, కూటమి నాయకులు కూడా నిన్ను జీర్ణించుకోలేని పరిస్థితి. కేవలం నీ స్వార్థ రాజకీయాల కోసం నీ అవినీతి అక్రమాలు మొత్తం బయటపడతాయి. నీ కొడుకు ప్రణీత్ రెడ్డి చేసినవి కానీ, నీ వియ్యంకుడు భాస్కర్ రెడ్డి చేసినవి కానీ, నీ పిఏలు కానీ, నువ్వు చేసినటువంటి నీ బంధు మిత్రులు కానీ, ఈ అవినీతి మొత్తం బయటకు వస్తే కూటమి ప్రభుత్వంలో చర్యలు కానీ తీసుకుంటే బాలినేని కో అండ్ ఫ్యామిలీ మొత్తం కూడా జైలు జీవితం చేయాల్సిన చెప్పకూడదు. అది
తప్పించుకోవడానికి నువ్వు జనసేన పార్టీలో జాయిన్ అయ్యావు. రెండోది పోసాని మురళీకృష్ణ గారు, అదే ఎవరైతే మన రఘురామ కృష్ణరాజు గురించి చెప్పావే, వాస్తవం గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాల వల్ల పోసాని మురళీకృష్ణ అలా మాట్లాడుతున్నప్పుడు ఖండించేస్తుంది వాస్తవం. ఏ పార్టీ వాళ్ళు మీద కూడా విమర్శించేదానికి ఒక అర్హత ఉండాలా, వాళ్ళ స్థాయి విలువలు తెలుసుకొని మాట్లాడాలా. విమర్శలు చేశాడు అలానే పోసాని మురళీకృష్ణ గారు, బాలినేని శ్రీనివాస్ రెడ్డి విమర్శలు చేశాడు. పోసాని నాపై కూడా విచారణ చేయండి అని చెప్పి అదే చెప్తున్నా. పోసాని మురళీకృష్ణకి బాలినేనికి ఒకే నీతి ఉండాల. వారు చెప్పారు, నేను కానీ అధికారంలో ఉంటే, నేనే ముఖ్యమంత్రి గారు ఏదో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి పొజిషన్ నేను ఉంటే, ఎలక్షన్ అయినా మరుసటి రోజే కర్రలతో రాళ్ళతో కొట్టిస్తా ఉన్నాం. ఒంగోలు ప్రజలు కూడా, ప్రకాశం జిల్లా ప్రజలు కూడా నువ్వు చేసిన అవినీతి మరకలు మొత్తం కూడా మా ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ గారు ఇదే నీలాంటి క్రూరత్వం మనసత్వం ఉండుంటే, నీలాంటి యదవ రాజకీయాలు కానీ నీలాంటి వ్యభిచార రాజకీయాలు ఆయనకి చేత కాదు కాబట్టి, ఆయన మంచివాడు కాబట్టి, ఆయనకి నీలాంటి దురుద్దేశం లేదు కాబట్టి, ప్రభుత్వం వచ్చిన అమ్మటి నీకు 9 నెలల అవకాశం ఇచ్చి జనసేన పార్టీలో జాయిన్ అయ్యాక ఆయన ఊరుకున్నా అంటే సిద్ధాంతాలు అయినా పెద్దలు రాష్ట్రంలో కానీ అందరూ గమనిస్తున్నారు. ఏదో పిల్లి పాలు తాగి నువ్వేదో కాకమ్మ కబుర్లు చెప్తే పిఠాపురం అమ్మవారి సాక్షిగానో, బాలాజీ వెంకటేశ్వర స్వామి సాక్షిగానో, ఇప్పుడు కాణిపాక టెంపుల్ వినాయకుడు సాక్షిగానో నువ్వు పెట్టల మీద ఎవరి మీద చేసి వ్యభిచార రాజకీయాలు చేస్తావు. మా ఏదైతే దామచర్ల జనార్దన్ గారు నీ అవినీతి అక్రమాల మీద తొలి రోజు గవర్నమెంట్ వచ్చిన వారం రోజుల్లో నీ మీద ఎంక్వైరీస్ ఉండి ఈ పాటికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో చెప్పకూడదు తినేవాడు బాలినేని శ్రీనివాసరెడ్డి. అవినీతి అక్రమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ బాలినేని శ్రీనివాసరెడ్డి. ఈరోజు జిల్లా కానీ రాష్ట్రంలో కానీ వీయింకుడు విజయవాడలో నువ్వు మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని డివి మేనర్ హోటల్లో 365 days 365 రోజులు రూమ్ పెట్టింది దేనికోసం? సెటిల్మెంట్ కోసమే కదా, ఈ అక్రమ మైనింగ్ల కోసమే కదా. నీ భోగోత్వం చికెట్ భోగోత్వం అంతా కూడా అక్రమాలు 1000 కోట్లు దోచిన దొంగవి నువ్వు. ఎవరో కార్యకర్తల నాయకుల మీద కేసులు పెడతాం కాదని మా అధిష్టానం ఏంటంటే మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి నువ్వు పిఠాపురం సభసాక్షికి చెప్పే అర్హత బాలినేనికి లేదని నేను తెలుగుదేశం పార్టీ తరపునే కాదు, ఈ పార్టీ అభిమానిగా, తెలుగుదేశం పార్టీ అభిమానిగా, కూటమి అభిమానిగా చెప్తున్నా. నీలాంటి నికృష్టుల వల్లే ఈరోజు కూటమి కూడా భయం వేస్తుంది. ఎప్పుడు ఎక్కడ చిచ్చు పెడతావో. నిన్న కాదు మొన్న వచ్చో పార్టీలో అప్పుడే మా వాటా అడుగుతున్నాడు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారిని దారుణంగా మాట్లాడావు, పవన్ కళ్యాణ్ గారిని దారుణంగా మాట్లాడావు. జనసేన పార్టీని ఈ జిల్లాలో మేము నీతో జర్నీ చేసేప్పుడు పిల్ల బత్రిళ్ళు అన్నావు, పిల్ల సైనికులు అన్నావు. వాళ్ళ పార్టీలో ఈరోజు జాయిన్ అయ్యే పరిస్థితి వచ్చిందంటే ఎప్పుడు ఒక నోరు అదుపులో పెట్టుకోవాలి. ఒక పార్టీ పెట్టినప్పుడు చిన్నగానే ఉంటుంది, అంచెలంచెలుగా ఎదిగిద్ది. కష్టం. ఎంతోమంది ఆ పార్టీ పెట్టే 14 సంవత్సరాలు పార్టీలో మోసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కాదని వాళ్ళని వచ్చి కొంతమంది కార్పొరేటర్లు తీసుకొచ్చాం, తప్పులే. మేము కూడా మా ఎమ్మెల్యే గారు అందరు కార్పొరేటర్లు కానీ సమానంగా చూస్తారు. ఒంగోలు అభివృద్ధి విషయంలో కానీ వాళ్ళ విలువల్లో కానీ ఎప్పుడు కూడా ఎక్కడికి ఎవరికి మర్యాదపూర్వకంగా అభివృద్ధి విషయాల్లో కూటమిలో ఉన్నటువంటి జనసేన కార్పొరేటర్లు కావచ్చు, టీడీపీలోకి వైసీపీ నుంచి వచ్చిన కార్పొరేటర్లు కావచ్చు, అందరూ కూడా ఒంగోలు అభివృద్ధి విషయంలో ఒక పార్టీ ఓట్లు వేసినప్పుడే తెలుగుదేశం పార్టీ రాజకీయాలు చేసిద్ది. గవర్నమెంట్ గెలిచిన తర్వాత మేము పేద ప్రజలకు కానీ ఎవరైనా ఏ పార్టీ వారైనా సరే జెన్యూన్గా ఉంటే ఏ అభివృద్ధి విషయంలో కూడా అడ్డుపడకుండా మా ఎమ్మెల్యే చేయగలుగుతాడు. మా ఎమ్మెల్యే మంచోడు కాబట్టే ఈరోజు నువ్వు పిఠాపురం సభలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటావు. బాలినేని నీ కొడుకు ఈ ఒంగోలులో గంజాయి ముఠా నడిపించాడు. కబ్జా కోరి ఒంగోలు కబ్జాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. నీ వీకుడు వైజాగ్ అయింది. రాష్ట్రంలో 13 జిల్లాల్లో అక్రమ మైనింగ్లు చేసినటువంటి దొంగ కొండా భాస్కర్ రెడ్డి పెద్ద నీతివంతుల్లా చెప్పి ఇవాళ పిఠాపురం సభలో నీ నీతి రాజకీయాలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడావో పవన్ కళ్యాణ్ గారు మంచివారు కాబట్టి సమయస్ఫూర్తితో నీ మీద ఏదో రోజు నువ్వు దొరుకుతావు. నీ ఏదైతే బ్రోకర్ రాజకీయాలు కూడా గమనిస్తున్నారు రాష్ట్రంలో. బాలినేని శ్రీనివాస్ రెడ్డి పిఠాపురం సభలో ఆయన మాట్లాడుతూ కూడా ఏమంటున్నాడంటే, నా ఆస్తులు పోగొట్టుకున్నాను, నేను ఎంతో నష్టపోయాను, నా కుటుంబ సభ్యులు నష్టపోయారు, నా వ్యయం కూడా నష్టపోయారు, ఈ పార్టీ వల్ల అవి మొత్తం కూడా నేను త్వరలోనే బయట పెడతాను సాక్ష్యాధారాలతో సహా అని అంటున్నారు. మీరు ఒకప్పుడు బాలినేని అనుచరుడిగా ఉన్నారు, రకంగా చెప్పాలంటే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్గా ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఇన్ని అవినీతి ఆరోపణలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి మీద ఎలా చేస్తారు?
బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మేము ప్రతి మనిషి కూడా ఏంటంటే ఒకరి మీద ఆధారపడి బతకాలా. ఒక పార్టీ కూడా ఒకరోజు ఒక కార్యకర్తతోటే స్టార్ట్ అయింది. ఒక నాయకుడు ఏదైనా చేస్తున్నాడంటే ప్రతి వాళ్ళకు కూడా ఒక రోజు వచ్చింది కష్టపడితే అని మేము ఆయనతో జర్నీ చేశాం. బాలినేని వెనక ఇంత కుట్ర రాజకీయాలు, ఇంత వ్యక్తిగతంగా ఒక వ్యక్తి మీద చేస్తున్నాడంటే అతను నష్టపోయాడని చెప్తున్నాడు. అసలుకి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆస్తులు ఎంత, బాలినేని శ్రీనివాసరెడ్డి బ్రతుకెంత ఈ జిల్లా కానీ ఒంగోలు వాసులు తెలీదా? మాకు తెలీదా? మేము బంధువులం కదా, బయట వాళ్ళం కాదు కదా, మాకు తెలీదా నీ బతుకు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి నువ్వు ఇన్ని చెప్తున్నావు, నీ బ్రతుకు గురించి నాకు తెలీదా? జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్లో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఎన్ని చెప్పలేకపోయావు? నువ్వు అవినీతి అక్రమాలు చేసావు కాబట్టి నువ్వు దూరం పెట్టాడు. నువ్వు వ్యభిచార రాజకీయాలు చేస్తున్నావు కాబట్టి నిన్ను మంత్రి పదవి పీకేశాడు. మరి అవన్నీ పక్కన పెట్టేసి ఇవాళ శ్రీరంగ నీతులు చెప్తున్నాడు ఈ పెద్ద మనిషి బాలినేని. నీ బ్రతుకంతా, నీ చీకటి రాజకీయాలంతా నీ బావ వైవి సుబ్బారెడ్డి తెలుసు. నేను నీ శిష్యుడిగా, నీ బంధువుగా నాకు తెలుసు. నిన్ను నమ్ముకున్న కార్యకర్తలు, నిన్ను నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీలో నిన్ను విమర్శిస్తున్నారంటే నీ చీకటి భాగోత్వం మొత్తం అంచెలంచెలుగా పెడుతున్నారంటే ఏదో రోజు ఒకరోజు వాస్తవాలు మాట్లాడతారు. బాలినేని శ్రీనివాసరెడ్డి వాస్తవాలు మాట్లాడుతున్నాడా? అవకాశవాది రాజకీయాలు చేస్తున్నాడా? పవన్ కళ్యాణ్ గారి మీద సినిమా తీస్తున్నారు, ఇది మంచిది. ఆయన ఒక ప్రజల్లో ఒక రాజకీయ నాయకుడే కాదు, ఒక పవర్ స్టార్. దాని గురించి చెప్పండి, తప్పులే. ఇవాళ మా చంద్రబాబు నాయుడు గారికి కూర్చోవాలా, మీటింగ్ పెట్టాలా, మాకు దామాషా ప్రకారంగా జనసేన వాళ్ళని కాపాడుకోవాలని. నిన్న కాదు మొన్న వచ్చావా బాలినేని, నువ్వు బచ్చావి పార్టీలో. నువ్వు అంటావు కదా బచ్చా అని. ఎలక్షన్ ముందు ఇద్దరు సంగతి తెలుస్తాను. రే బచ్చా అనేవాడండి మా శాసనసభ్యుడిని ఎంత అఘోరంగా మాట్లాడంటే, వ్యాపారంగా, ఆర్థికంగా, వ్యక్తిగతంగా ఆ కుటుంబంలో చిచ్చు పెట్టినటువంటి దుర్మార్గుడు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇవాళ ఆయనకైతే ఒక నీతి, ఇంకొకరికైతే ఒక నీతి అండి. ఇవాళ మేము కూడా కేవలం ఈ కూటమి బాగుండాలా, ఈ కూటమిలో చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా రాష్ట్ర అభివృద్ధిలో, జిల్లా అభివృద్ధిలో, కాన్స్టిట్యూన్సీ అభివృద్ధిలో మేమందరూ భాగస్వాములు అవుతాం. మంచి కోసం మేము ఎక్కడ కూడా ఎక్కడ దాకైనా కూడా కలిసి ఎన్ని చేస్తాం. మా నాయకుడు జోలు వచ్చినా, మా తెలుగుదేశం పార్టీని తక్కువ అంచనా ఇచ్చినా, బాలినేని శ్రీనివాసరెడ్డి నువ్వు కూటమిలో ఉన్నావని కుట్టిల రాజకీయాలు చేస్తే పెగిలిస్తాం. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈరోజు వర్మ గారు కూడా తెలుగుదేశం పార్టీ హార్డ్ కోరు ఆయన అభిమాని. అవకాశాలు రాకపోవచ్చు, రేపు ఇంకా మళ్ళీ ఇంకొక కొన్ని 20-15 ఉన్నాయి, వాటిలో అవకాశం వస్తుంది. మీరు ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు, బాలినేని శ్రీనివాసరెడ్డి పేరంటేనే శివాలెత్తిపోతున్నారు. అయినా కూడా పార్టీ మారాడు బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనకి. 20 మంది కార్పొరేటర్లు, ఒంగోలు డివిజన్లో 50 కార్పొరేటర్లు ఉంటే 20 మంది కార్పొరేటర్లు ఆయన వెంట నడిచారు. అంత ఆషామాషిగా మీరు ఎలా అతని మీద ఆరోపణలు చేస్తున్నారు? అంటే వీళ్ళందరూ పిచ్చోళ్ళు అయ్యాటారా? అతని గురించి తెలియక? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నేను ఎలక్షన్లోనే పిఠాపురం అమ్మవారి సాక్షిగా, ఇదే మీడియా ఆర్టీవీ సాక్షిగా చెప్పగలుగుతాడా అని అడుగుతున్నాం. ఇదే మీడియా సాక్షిగా నిన్న 110 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మాట వాస్తవం, 100 కోట్లు దాటిన మాట వాస్తవా కదా? ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బు? అవినీతి అక్రమంతో ఆయనే చెప్పాడు, నేను ప్యాకాట్ ఆడతాను, నేను గ్యామ్లింగ్ ఆడతాను, నేను అవినీతి చేశాను కొన్ని చోట్ల. అరే అవినీతి చేసినోడు 100 కోట్లతో పెట్టి ఈరోజు ఒంగోలులో విచ్చలవిడిగా 25,000 మందికి ఇళ్ల పట్టాలకు ఇచ్చేటప్పుడు చీరలు ఇచ్చాడు. ఎక్కడిచ్చాడు? ఆ డబ్బు ఎక్కడికి వచ్చింది? వాళ్ళ వీంకుడు ఏమైనా పుట్టుకతో ఏమైనా జమీందార్ ఫ్యామిలీలా? బాలినేని శ్రీనివాసరెడ్డి ఫ్యామిలీ జమీందార్ ఫ్యామిలీనా? ఒక చిన్న ఫ్యామిలీ పద్ధతిగా వాళ్ళ నాన్న అంచెలంచెలుగా బిడ్డని ఎదిగిస్తే ఇతను దుబారాకి చేసి అతను ఆస్తులు పోగొట్టుకొని ఇవాళ వ్యసనాలకి అలవాటు పడి డబ్బులు పోగొట్టుకుందాన్ని కూడా అది పార్టీ మీదో లేదు నేను ఈ పోగొట్టుకున్నాను చెప్పుకున్న సిగ్గుండాలా? సిగ్గులేని రాజకీయం, సిగ్గులోని జన్మ బాలినేనిది. అయితే ఇప్పుడు మీరు చేస్తున్న ఈ ఆరోపణలు మొత్తం పార్టీ మీద అభిమానం మీద కాదు, కేవలం అతను ఉనికి కాపాడుకునే దానికోసం, అతని మీద ఉన్న అవినీతి ఆరోపణల నుంచి బయటపడేదానికోసం, అతని ఎదుగుదల కోసమే ఈ మా ఆరోపణలని చేస్తున్నాడంటావా? నిజంగానే వైసీపీలో అంత అవినీతి జరిగిందని భావిస్తున్నారు? వైసీపీలో ఇతను అవినీతి భాగోతాలు తెలిసి ఇవన్నీ కూడా ఇరుక్కుంటానని తెలిసి ఈ కూటమి ప్రభుత్వం రాగానే అతను భయభ్రాంతులకు గురయ్యి కుటుంబం అంతా చర్చ చేసుకొని కూటమిలో జాయిన్ అయిపోతే జైలు జీవితం అనుభవించాలని పోసాని మురళీకృష్ణలాగా ఇతను పోవాల్సినోడు ఇతను కూటమిలోకి వచ్చి తప్పించుకొని ఇవాళ నాగబాబు గారు లాంటి వారు కూడా పెద్దవారు కూడా ఇలాంటి దుర్మార్గులు చరిత్ర తెలియక ఎంకరేజ్ చేశారు. రానుబోను తెలిసిద్ది ఇతను భాగోతం. ఏదైనా కూడా రాబోయే రోజుల్లో కాలమే సమాధానం చెప్పిద్ది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కానీ మా అధిష్టానం నారా లోకేష్ గారి గురించి కానీ
చంద్రబాబు నాయుడు గారు ఉంచి ఎవరైనా ఏలెత్తి మాట్లాడితే అది కూటమిలో ఉన్నవారైనా సరే ప్రతిపక్ష పార్టీ అయినా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మీరు మా అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఇంటిచ్చే స్థాయి బాలినేనికి లేదని ఇదే ఆర్టీవీ సాక్షి చెప్తున్నా. వారు ఎదురుంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు నీ స్థాయి ఏందో. నేను కూడా పార్టీలో ఒక ఆర్డినరీ ఒక కార్యకర్తను అభిమాని, బాలినేని కూడా అంతే. బాలినేని ఎవరికి మంత్రి, ఎవరికి మాజీ మంత్రి అయినా మాకు కాదు కదా. అలాంటి బాలినేని కూడా పిలశాస్త్రాలు చేయకుండా ఒంగోలులో కోటిల రాజకీయాలకి వేదికగా నువ్వు కానీ అంచెలంచెలుగా ఏదో చేయాలని చూస్తే నేను పదింతలు కూడా మేము కూడా నీ అడ్డుకట్టు వేస్తాం. నీ అవినీతి అక్రమాలను కూడా కోర్టులంత మాత్రాన వదిలిపెడతాం అనుకోవద్దు. ప్రజా కోర్టులు ఉన్నాయి, మేము చేసిన అవినీతి మీద ఏదైనా ఉంటే మా మీద వేయండి. నువ్వు ఏమి ఆస్తులు లేవు అంటున్నావు, ఐటీ రిటర్న్స్ ఏం కడుతున్నావో తెలియదు. ఒక పక్క నువ్వు అఫిడవిట్లో ఏమిచ్చావు, నాకేమి లేదన్నావు. నిన్న పిఠాపురంలో 100 కోట్లు పోగొట్టి అన్నావు. అంటే ఎక్కడి నుంచి వచ్చింది? అవినీతి సొమ్ముతో వచ్చింది కదా. అవినీతి సొమ్ముతో ఏమైనా చేయొచ్చనుకున్నావు. పరాకాష్ట పిచ్చెక్కింది. నీ బ్రతుకు లాస్ట్కి ఏడుపు బతుకైపోయింది. అంత పిఠాపురం సభలో గ్రాండ్గా జనసేన పెద్ద ప్రోగ్రాం సంతోషిస్తుంటే ఏడుస్తాడు ఆ సభ మీద పోయి. ఇంత నీచ నికృష్టుడు బాలినేని ఇంకెవరు ఉండరని అతని విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఇది మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకప్పుడు అనుచరుడుగా ప్రస్తుత టీడీపీ నాయకుడిగా కూడా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మీద అయితే పూర్తి స్థాయిలో విమర్శలు చేస్తున్నాడు. అతను కేవలం స్వలాభం కోసమే పార్టీ మారాడు తప్పితే అతను ఎటువంటి ప్రేమ అభిమానం లేదు. జనసేనలో ఏమైనా చేసుకుని ఇన్ని ఆరోపణలు చేసుకొని టీడీపీ మీద కానీ టీడీపీ అనుచరుల మీద కానీ ఏమైనా విమర్శలు చేసే ముందు కొద్దిగా ఆలోచించుకొని చేయాలి. ఇటు కానీ మరొకసారి పునరావృతం ఏర్పడితే ఇటువంటి ఆరోపణలు బాలినేని శ్రీనివాసరెడ్డి అవినీతి చిట్టా ప్రజల ముందు పెట్టాల్సి వస్తుందని చెప్పేసి కూడా పరోక్షంగా పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.